అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన తోటలు వేసుకునే టైం వచ్చింది. మిరప నారు కూడా 40-45 రోజుల మధ్యలో చాలామంది నారులు అయితే వచ్చాయి. కానీ మిరప నారు తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటుకునే ముందు మాత్రం ఖచ్చితంగా మనం ఈ దుక్కులో సపోజ్ ఇది మనం మిరప తోట వేసుకునే పొలం అండి. సపోజ్ ఈ దుక్కులో కొన్ని కాంప్లెక్స్లో ఎరువులు అయితే మనం వేసుకోవాలి ఖచ్చితంగా. అసలు మిరప నారు తీసుకొచ్చి ప్రధాన పొలంలో వేసుకునే ముందు ఇలాంటి ఎరువులు ఎందుకు వేయాలి, అసలు దానివల్ల లాభాలు ఏంటి, ఎలాంటి ఎరువులు వేస్తే మన చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అలాంటి ఎరువులు అనేది ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువగా లైకులు చేయండి. కొంచెం మన ఇంప్రూవ్ బూస్ట్ అనేది ఇస్తే మన వీడియో కూడా రైతు సోదరులందరికీ కూడా మనకి చూసే అవకాశం ఉంది. ఇక ఈ పొలంలో మనం మిరపనారు నాటుదాం అనుకుంటున్నాం. నాటే ముందు ఈ దుక్కిని సిద్ధం చేసాం కానీ దీంట్లో ఇప్పుడు మిరప చెట్లు వేయటానికన్నా ముందు కొన్ని కాంప్లెక్స్ ఎరువులు వేయాలి. మనం ఎందుకు వేయాలంటే ఈ భూమి చూడండి, ఆల్రెడీ ఒకసారి దున్నిచ్చాం మనం. ఈ భూమికి ఇప్పుడు బలం చేకూర్చాలి. మనం కొన్ని ఎరువులు ఇవ్వటం వల్ల బలం అనేది కొంచెం చేకూరిస్తే మన చెట్టు పెరగడానికి ఛాన్స్ ఉంది. మీకు ఎస్ఎస్పి అనే ఎరువు దొరుకుతుంది, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ప్రతి రైతు కూడా అందరికీ తెలిసిన విషయమే, అందరూ వేసుకునే ఎరువే. అది ఎందుకు వేయాలి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో సల్ఫర్ ఉంటుంది, భాస్వరం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ మూడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా చెట్టు అనేది ఆరోగ్యంగా పెరగటానికి పనిచేస్తుంది. మనకి ఈ సాయిల్ అనేది కూడా గుల్లపారుతుందండి. ఈ సాయిల్ అనేది గుల్లపారటానికి కూడా బాగా పనిచేస్తుంది. ఈ సాయిల్ గుల్లపారి లూజ్ అయ్యి ప్లస్ ఇందులో ఉన్న న్యూట్రిన్స్ కూడా ఖచ్చితంగా మనకి చెట్టుకు అందేలాస్తుందండి. ఇది కాల్షియం, భాస్వరం ప్లస్ మనకి సల్ఫర్ అనేది కూడా పనిచేస్తుంది. ఈ తోటలో చూడండి, ఇప్పుడు ఇదే పొలంలో కొన్ని చెట్లు పిచ్చి మొక్కలు అనేది కనపడటం జరుగుతుంది. కొన్ని చెట్లు అనేది ఉన్నాయి. ఇవి కొన్ని చెట్లు మురిగిపోకపోవటం వల్ల మనకి వేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇదన్నీ కూడా ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి కనుక 3 కట్టల నుంచి 4 కట్టలు వేసుకుంటే ఈ భూమి అనేది గుల్లపరటానికి, ఈ డీకంపోజర్ టైపు ఉన్న చెట్లను కూడా మనకి డీకంపోజ్ చేయడం అంటే మురక పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల చెట్టుకు బలం అనేది వస్తుంది, ప్లస్ పోషకాలన్నీ కూడా చెట్టుకు అందియడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ మనకి చెట్టు ఏపుగా పెరగడానికి కూడా ఈ మందులు అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా ఒక అరకట్ట అంటే ఒక 50 కిలోల కట్ట కనుక పొటాష్ కలుపుకొని చల్లుకుంటే మంచి ఫలితాన్ని అయితే వస్తుంది. ఎందుకు వస్తుందంటే చెట్టు పెరగటానికి, చెట్టుకి కిరణజన్య సంయోగక్రియ అనేది జరగటానికి, చెట్టు ఏపుగా పెరగటానికి, చెట్టుకు కావాల్సిన పోషకాలు అందియటానికి, చెట్టుకు కావాల్సిన మనకి ఈ భూమి అనేది లూజ్గా ఉండి నీటి ఎద్దడిని కూడా తట్టుకునే విధంగా కూడా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది, పొటాష్ అనేది ఉపయోగపడుతుంది. ఇది చాలామంది రైతులు వేసుకుంటారు. కొంచెం మంది రైతులు ఏం చేస్తారంటే ప్లస్ డిఏపి ప్లస్ యూరియా వాడతారండి. డిఏపికి మనం ఒక అరకట్ట యూరియా వాడుకోవచ్చు. ఈ రెండు వాడుకునే రైతులు కొంచెం మంది కొన్ని ఏరియాలో ఉంటారు. మీకు నచ్చినట్టుగా వేసుకునే వాళ్ళు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ అని వేసుకోండి, లేకపోతే డిఏపి ప్లస్ యూరియాని కలిపి వేసుకోండి. వీటి వల్ల జరిగే లాభం ఏంటో మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ విధంగా చేయండి. కానీ ఈ రెండు చేసే ముందు ప్రతి రైతు కూడా నేను చేయాల్సింది ఒకటే చెప్తున్నా అండి, వేపపిండి కలుపుకోండి. ఈ 2 రకాలు అది లేదా ఇది వేసుకున్నా సరే ఒక కట్ట వేపపిండి కలుపుకోండి. వేపపిండి కలుపుకోవటం వల్ల లాభం ఏంటంటే భూమిలో కొన్ని చీడపీడలు ఉంటాయి. మనం మిరపనారు తీసుకొచ్చి ప్రధాన పొలంలో వేసినప్పుడు అనేది కొన్ని పురుగులు మనకి చెట్టుని తింటూ ఉంటాయి, లేకపోతే కొడతా ఉంటుంది, రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. వాటికి ఏంటంటే మనకి చేదు కలిగిన వేప పిండిని లేకపోతే నీమ్ కేక్ అంటారు, వేప కేకు అంటాం. ఇలా ఈ రెండిట్లో ఏదైనా తీసుకొని ఈ ఒక బస్తా కూడా కలుపుకొని వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది, ఆరోగ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది, మన చెట్టుకి పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ మూడింటితో పాటు డిఏపి, యూరియా, వేప పిండి ప్లస్ దీనికి ఏం చేయాలంటే మనకి మార్కెట్లో ప్రతి షాపులో ఎక్కడైనా దొరకకుంటే నాకు ఫోన్ చేయండి, నేను నెంబర్ ఇస్తా.
సీవిడ్ ఎక్స్ట్రాక్టర్ పౌడర్ అని దొరుకుతుందండి. సీవిడ్ ఎక్స్ట్రాక్టర్ పౌడర్ దొరికితే సీవిడ్ కలిపి వేసుకోండి. ఇందులో సీవిడ్ ఎక్స్ట్రాక్టర్ పౌడర్ ఎందుకంటే సీవిడ్ అనేది ఏంటంటే సముద్రపు నాచు నుండి తీసేదండి. సముద్రపు నాచు నుండి తీస్తుంది కాబట్టి దాంట్లో మీకు ఏమేమి ఉంటుంది తెలుసా? నత్రజని ఉంటుంది. నత్రజని చెట్టుకు అవసరం. భాస్వరం ఉంటుంది, పొటాష్ ఉంటుంది. ప్లస్ చెట్టుకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ ఆ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లో దొరుకుతాయి. కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, బోరాన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటే ఒక 10 నుంచి 15 రకాల పోషకాలు అనేది కూడా దొరుకుతుంది. ప్లస్ ఈ సీవిడ్లో గ్రోత్కి సంబంధించినవి కూడా, అంటే చెట్టుకు కావాల్సిన, మనకి చెట్టు పెరగడానికి కావాల్సిన గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇది కలిపి వేసుకోండి. ఇది కనుక మీకు దొరకకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. నేను కొన్ని రకాల మీకు పౌడర్లు చెప్తాను. అవి వేసుకున్నా సరే మీకు ఆరోగ్యవంతమైన చెట్టు పెరగటానికి, వేరుకుళ్ళు లాంటి చెట్లని మనం తగ్గించడానికి, ప్లస్ మీకు ఇంజాయ్ చెప్పా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవటం వల్ల ఇంకోటి కూడా లాభం ఉంది. మీకు తెగుళ్ళని తట్టుకుంటుందండి. మన భూమి అనేది గుల్లబడి అన్ని రకాల న్యూట్రియంట్స్ అంది తెగుళ్ళను కూడా కాపాడితే చెట్టు ఆరోగ్యంగా పెరగటానికి ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు డిఏపి ప్లస్ వేపపిండి ప్లస్ సీవిడ్ ఎక్స్ట్రాక్టర్ ఈ రకాలుగా వేసుకుంటే మీ భూమి గుల్ల పడటం జరుగుతుంది, లూజ్ అవ్వటం జరుగుతుంది, మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడం జరుగుతుంది. మనం ఇన్ని సంవత్సరాల నుంచి వేసిన, నేను ఈ సీవిడ్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇన్ని సంవత్సరాల నుంచి వేసినా మన తీసుకునేంతవరకు చెట్టు దున్ని తీసుకొని మిగతాదన్నీ కూడా మన భూమిలో చాలా రకాల మనకు తెలియని కొన్ని అలా గడ్డలా తయారవుతూ ఉంటాయి. మనం వేసే ఫెర్టిలైజర్లు ఒకళ్ళు కట్టేసి ఇంకో 2 కట్టలు వేస్తున్నారు, కానీ దానివల్ల చెట్టు తీసుకునేంత తీసుకుంటుంది, మిగతా తీసుకోవట్లేదు. దానికోసం ఇలాంటి సీవిడ్ కనుక వేసుకుంటే మనకి ఇందులో ఉన్నవి కూడా కరిగించి చెట్టుకు అందించే చేస్తుంది. దాంతోపాటు కూడా ఆల్రెడీ సీవిడ్లో కూడా ఇన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి, చెట్టుకు అందించడం జరుగుతుంది. దీనివల్ల చెట్టు ఏపుగా పెరగటానికి, బుట్టలా రావడానికి, గ్రీనిష్గా రావడానికి, చెట్టుకు కావాల్సిన అన్ని విటమిన్స్ ఉండటం వల్ల వేరు వేస పెరగటానికి, పిల్లవేరు అనేది మంచిగా ఉండటానికి అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా లాస్ట్ దిక్కులో మాత్రం ఇవన్నీ కలుపుకొని వేసుకోండి. ఖచ్చితంగా రైతు అనేవాళ్ళు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? అసలు మెయిన్ కారణం ఏంటనుకుంటే, ఇవాళ పరిస్థితి ఏంటండి, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం మన తాతలు మన నాన్నలు వ్యవసాయం చేసినప్పుడు మనకు ఆ రోజు మన ఇంట్లో గేదెలు అనేది లేకపోతే ఆవులు అనేది ఉండి మనకు ఆ పెంట అనేది మనకు ఉండేది. ఆ పెంట వేయటం వల్ల చెప్తున్నా, ఇన్ని కట్టలు వేసినా మనకు ఒక ట్రక్కు మనకి ఎరువులు కాదు పెండ దొరికిన పెండ అంటే, మనం ఆవుల నుంచి గేదెల నుంచి వచ్చిన పెండ దొరికితే ఇవాళ దొరికే పరిస్థితి లేదు. రేట్ ఎక్కువ అవుతుంది. ఒక ట్రాక్టర్ ట్రక్ వచ్చేసి 10,000 అవుతుంది. దానివల్ల మనం వేయలేకపోతున్నాం. కానీ ఎన్నిటితో పోల్చుకుంటే అది దొరుకుతుంది, అది వేసుకోండి. దాంట్లో వచ్చే ఆ బలం వేరు, ఆ న్యూట్రియంట్స్ వేరు, ఆ వ్యవహారం వేరు. దాన్ని వేసిన తర్వాత మనం పొలం అనేది ఎంత నీట్గా ఉంటుంది, ఎంత బలం అనేది ఉంటుందని మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆ ఎరువులు అనేది దొరకలేకపోతున్నాయి. ఆ పెంట అనేది మనకు మన దగ్గర ఉండలేకపోతుంది, మనం కొనుక్కోలేకపోతున్నాం రేట్ ఎక్కువ అవటం వల్ల. ఇలాంటి మనం కట్టలేయటానికి గల కారణం ఏంటంటే అవే కనుక రైతులకు దొరుకుతాయి వేసుకుంటే అండి, నేను చెప్తున్నా గుణమే సాయించుకొని, మీకు వేరుకుళ్ళుడు కానీ వైరస్ కానీ ఖచ్చితంగా రాకుండా ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఉన్న స్థూల సూక్ష్మ పోషకాలు గ్రోత్ ప్రమోటర్లు అనేది ఆ పెంటలో అనేది కూడా ఖచ్చితంగా ఉండటం జరుగుతుంది. అలాంటి లేనప్పుడే ఇలాంటి మన ఫెర్టిలైజర్తో సంబంధించిన ఎరువు కట్టలైతే వేసుకుంటున్నామండి. ఇవన్నీ లేవు కాబట్టి మన పెంట దొరకట్లేదు కాబట్టి ఇలాంటి ఫెర్టిలైజర్ వేసుకుంటాం. ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మన భూమికి బలం, దృఢం ప్లస్ మనం చెట్టుకు కావాల్సిన పోషకాలు అందించడం పడుతుంది. ఈ విధంగా చేసుకోండి. మంచి ఫలితాన్ని అయితే, మంచి రిజల్ట్ని అయితే మీకు ఖచ్చితంగా తీసుకొని వస్తారు. ఓకే అండి, నమస్తే.